అనకాపల్లి నుంచి వచ్చి భీమిలిలో ముగింపు పెడతారా? అవును. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాల్గొంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితుల్లో గతంలో నేను దీక్ష చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆఖరి రోజు నన్ను విరమింపజేయడానికి ఆయన రావడం జరిగింది. మా తాలూకు ఉద్యమానికి, అలాగే ఉద్యమంతో పాటు పార్టీ స్టాండ్ కూడా క్లియర్ కట్గా చెప్పింది. ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం చేశారు, విశాఖపట్నం కేంద్రంగానే రైల్వే జోన్ ఇవ్వాలనేటువంటిది అసెంబ్లీలో తీర్మానం జరిగింది. అలాగే ప్రత్యేక హోదాతో కోసం తీర్మానం జరిగినప్పుడు అసెంబ్లీలో తీర్మానం చెప్పి మా పార్టీ స్టాండ్ క్లియర్గా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు దాని స్టాండ్ అయి ఉన్నారు. పరిస్థితులు బట్టి ఆ రోజు ఆయనకు ఉన్నటువంటి అపాయింట్మెంట్ బట్టి ఆయన రమ్మనమని చెప్పి కోరడం జరిగింది. ఇంకా అపాయింట్మెంట్ చూసుకొని తప్పకుండా పోరాటంలో ఆయన ఏ రోజు వెనకడుగు చేసినటువంటి పరిస్థితులు నేనైతే ఎక్కడ చూడలేదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ప్రాంతానికి కష్టం వచ్చినా ముందు నిలబడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని అందరూ తెలిసినటువంటి విషయం. మళ్ళీ దాని గురించి మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఉద్యమాలు చేయడం అమర్నాథ్ గారికి వెన్నతో పెట్టిన విద్య. సమైక్యాంధ్రలో రామానాయుడు గారితో కలిసి ఉద్యమం చేశారు, మొన్న ఉద్యమం చేశారు, మళ్ళీ చేయబోతున్నారు ఇప్పుడు కూడా. ఈ ఉద్యమాలని నిజంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసమా, మిమ్మల్ని మీరు హైప్ చేసుకోవడానికే? ఏమొస్తుంది? నేను 5 రోజులు నిరాహార దీక్ష చేశాను. నేను నా ఆరోగ్యానికి నష్టమా, ఎవరి ఆరోగ్యానికి నష్టం? ఏం లావు తగ్గడానికి ఏమైనా చేశారేమో? ఏం లావు తగ్గడానికి అనేకమైనటువంటి ఫిట్నెస్ సెంటర్లు ఉన్నాయి. లేకపోతే ఒకరోజు నాకు బాగా బిర్యానీ అంటే ఇష్టం, బిర్యానీ మానేస్తే లావు తగ్గిపోతాను. ఇప్పుడు అధికార పార్టీలు అంటుంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు బరువు పెరిగినప్పుడు అంతా కూడా దీక్షలు చేయడం మనకు ఆనవాయితీ అయిపోయింది, బరువు పెరిగితే దీక్షలు చేస్తాడని అంటున్నారు కదా. అలాగా మీరు కూడా ఏమన్నా? వాళ్ళకి నచ్చినటువంటి మాటలు వాళ్ళ నోటికి అద్దు ఆపు లేదు, వాళ్ళకి ఒక గౌరవం లేదు. ప్రతిపక్ష నాయకుడు అంటే ఆయనకి కనీసం మర్యాద ఇవ్వాలన్నటువంటి ఆలోచన లేదు. ఒక్కరు 5 సార్లు 6 సార్లు శాసనసభ్యులుగా పనిచేసినట్టు నేను యనమల రామకృష్ణ గారు ఆయన తాలూకా వ్యవహార శైలి చూస్తే మరి ఆయన ఏ రకంగా అసలు 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన మాట్లాడే తీరు చూసిన తర్వాత నిజంగా అసలు వాళ్ళకి ఏ రకమైనటువంటి ట్రైనింగ్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారో అర్థం కావట్లా. నిన్న మనవడు పుట్టినరోజు కోసం ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు రెస్ట్ రూమ్కి పోయి వస్తే దాన్ని కూడా అవహేళన చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం యనమల రామకృష్ణే. ఆయనకి ఎవరు సర్టిఫికేట్ ఎవరు? ఆయనే సర్టిఫికేట్ ఇచ్చుకుంటాడు నేను మేధావిని. అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి సబ్జెక్ట్కి ఏ రోజైనా ఈ అసెంబ్లీలో ఎప్పుడైనా సమాధానం వచ్చిందో మీరు చూసుంటారు. ఏ రోజైనా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి క్వశ్చన్కి, ఆయన మాట్లాడినటువంటి సబ్జెక్ట్కి ఏ రోజైనా సమాధానం ఇచ్చిందా? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అంటే మీరు 1,00,000 కోట్లు తిన్నారు, మీరు 50,000 కోట్లు తిన్నారు, మేము 11 కేసులు ఉన్నాయి, 16 నెలలు జైల్లో ఉన్నారు, ఇదా సమాధానాలు? మీరు రాష్ట్ర ప్రజలకు ఇచ్చేటువంటి సమాధానాలు ఇవా? ఒక ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వం మీద ప్రశ్నిస్తుంటే మీరు దానికి సమాధానం చెప్పడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తూ, వ్యక్తిగతమైనటువంటి మాటలు మాట్లాడుతూ, సబ్జెక్ట్ని డివియేట్ చేస్తూ, మీకు సమాధానం లేక ఈరోజు ఎవరు ఏదనుకున్నా మనం చిత్తశుద్ధితో మన ప్రాంతాల కోసం, రాష్ట్రాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం పోరాటం చేస్తాం, ఉద్యమాలు చేస్తుంటాం. దానికి నలుగురు ఏదో మాట్లాడినంత మాత్రాన, నలుగురు ఏదో కామెంట్ చేసినంత మాత్రాన ఉద్యమాలకి వెనకడుగు వేస్తాం, ఉద్యమాల్లో ముందడుగు వేసి ఉద్యమం చేయడం మానేస్తాం అని అనుకుంటే మనం నష్టం చేసుకున్నట్టు, మన ప్రాంతానికి నష్టం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. నేను మీ గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.